రాజా కిటికీలో నుంచి చూస్తాడు. అప్పుడు పంది అంటాడు, నేను చిన్న రాజకుమారిని తీసుకుపోవడానికి వచ్చాను అని. కానీ రాజా తన కూతుర్ని ఇస్తాను అని ఊరికే చెప్పి ఉంటాడు. అందువల్ల ఒక పని అమ్మాయిని రాజకుమారి డ్రెస్ వేసి పంది దగ్గరకు పంపిస్తారు. కానీ తను రాజకుమారి కాదు అని పంది కనుగొంటాడు. తర్వాత అదంతా రాజకుమారికి తెలిసాక తను చాలా ఏడుస్తుంది. తర్వాత రాజా మరో ఆలోచన చేసి తన కూతుర్ని ఒక పని అమ్మాయిలా తయారు చేసి పంపిస్తాడు. కానీ ఆ పంది రాజకుమారిని చూసిన వెంటనే తనే రాజకుమారి అని ఎత్తుకుని వెళ్తాడు. దారిలో పంది అంటూ ఉంటాడు, నిన్ను చాలా సంతోష పెడతాను అని. కానీ రాజకుమారి ఏడుస్తూనే ఉంటుంది. రాజకుమారిని మురికి పందుల ఇంట్లో తీసుకుపోతాడు. తర్వాత రాజకుమారిని గడ్డి మీద కూర్చోబెట్టి ఇప్పటి నుంచి ఇక్కడే మన జీవితం అని అంటాడు. అది విని రాజకుమారి ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. పంది రాజకుమారికి తినడానికి మొక్కజొన్న గింజలు ఇస్తాడు. రాజకుమారి అవి తిని ఏడుస్తూ అలానే పడుకుంటుంది. తర్వాత రోజు తను కళ్ళు తెరవగానే ఒక పెద్ద ఇంట్లో ఉంటుంది. ఆ మురికి పందుల ఇల్లు ఇప్పుడు పెద్ద మెహల్ అయి ఉంటుంది. తను అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు పని అమ్మాయిలు వస్తారు. రాజకుమారిని వాళ్ళు లేపి రాజకుమారిలా తయారు చేస్తారు. తర్వాత రాజకుమారిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తారు. తన కోసం అక్కడ ఒక అందమైన రాజకుమారుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రాజకుమారుడు అంటాడు, ఇదంతా మీది, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. రాజకుమారి అయోమయంలో ఉంటుంది, అసలు ఇతను ఎవరు అని. అప్పుడు రాజకుమారిని గార్డెన్ లోకి తీసుకుపోతాడు. అక్కడ రాజకుమారికి మాట్లాడే ద్రాక్షి, నవ్వే యాపిల్, బెల్ శబ్దం చేసే ఆరెంజ్ ని చూపిస్తాడు. రాజకుమారి అవన్నీ చూపించి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు రాజకుమార్ మొత్తం నిజం చెప్తాడు. తను ఒక రాజు. ఒక మంత్రగతి అతన్ని శాపం వేసి పందిలా మార్చి ఉంటుంది. తర్వాత మంత్రగతి అంటుంది, మాట్లాడే ద్రాక్షి, నవ్వే యాపిల్, గంట శబ్దం చేసే ఆరెంజ్ ని పండిస్తే నీ శాపం పోతుంది అని అంటుంది.